Karan Kumar. Welcome to our channel. Let's learn today. ఈ రోజు క్లాస్ లో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాము. సో కాబట్టి అందులో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి సాలిడ్ స్టేట్ జనరల్ గా ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ లో 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది సాలిడ్ స్టేట్ నుంచి. అలాగే ఆబ్జెక్టివ్ కూడా చేద్దాం చాప్టర్ అయిపోయిన తర్వాత. ఓకే, సో కాబట్టి సాలిడ్ స్టేట్. సో జనరల్ గా మనకి మ్యాటర్, వాట్ ఈజ్ మ్యాటర్? సో మ్యాటర్ ఎనీథింగ్ which has mass and occupies space is called matter. Generally matter exists in 3 states: solid, liquid, gas. Solid state, liquid state and gaseous state. Okay, 3 states. మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో గ్యాసియస్ స్టేట్ గురించి చదువుకున్నాం ఎక్కువగా. సో లిక్విడ్ స్టేట్ లో కొన్ని ప్రాపర్టీస్ చూసాం. ఓకే, సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లోకి వచ్చేసరికి సాలిడ్ స్టేట్ చదువుకుంటాం. ఓకేనా, ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఫస్ట్ చాప్టర్. ఓకే, జనరల్ గా మనకి సాలిడ్ స్టేట్ అంటే మోస్ట్లీ సరౌండెడ్ బై సాలిడ్స్, దెన్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ లిక్విడ్స్ కంటే కూడా మనం ఎక్కువగా మన చుట్టూతో ఏమున్నాయి, ఎక్కువగా సాలిడ్స్ ఉన్నాయి. సో కాబట్టి ఈ చాప్టర్ లో మనం ఏం చదువుకుంటాం అంటే మెయిన్ గా సాలిడ్ యొక్క ప్రాపర్టీస్, వాటి యొక్క స్ట్రక్చర్. ఓకేనా, వాటిలో ఉన్నటువంటి ఇంపర్ఫెక్షన్స్ అంటే ఆ సాలిడ్ యొక్క స్ట్రక్చర్ లో డిఫెక్ట్స్ ఏమున్నాయి, ఇవన్నీ స్టడీ చేస్తాం. సో జనరల్ గా మనం స్ట్రక్చర్స్ కి ప్రాపర్టీస్ కి మధ్య ఉన్నటువంటి కోరిలేషన్ కనుక తెలుసుకున్నట్టయితే యు ఆర్ డిస్కవరింగ్ న్యూ సాలిడ్ మెటీరియల్స్ లైక్ high temperature, okay, superconductors, biodegradable polymers, magnetic materials, okay, biocompatible solids for surgical implants. ఓకే, సో ఇట్లాంటి కొన్ని న్యూ ప్రొడక్ట్స్ ని మనం డిస్కవర్ చేయొచ్చు. అవన్నీ కూడా సాలిడ్ స్టేట్ లోనే ఉంటాయి. ఓకే, మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ అంటే లైక్ పిహెచ్బివి, అలాగే బైకంపాటబుల్ సాలిడ్స్ అంటే సర్జికల్ ఇంప్లాంట్స్ అంటే మనకి టీత్స్ ఏమైనా పోయినప్పుడు అందులో వాటికి ఆల్టర్నేటివ్ గా ఫిట్ చేస్తూ ఉంటారు. అటువంటి బయోకంపాటబుల్ సాలిడ్స్ ని సో ఆ సర్జికల్ ఇంప్లాంట్స్ లో వాడతాం. సో ఇట్లాంటి కొన్ని మెటీరియల్స్ ని మనం డిస్కవర్ చేయొచ్చు. వేటిని తెలుసుకోవడం వల్ల? సాలిడ్స్ యొక్క స్ట్రక్చర్ అలాగే ప్రాపర్టీస్ ఉన్నటువంటి కోరిలేషన్ తెలుసుకోవడం వల్ల సో మనకి ఇటువంటి న్యూ డిస్కవరింగ్ సాలిడ్ మెటీరియల్స్ లో దాని కోరిలేషన్ అనేటువంటిది యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే, జస్ట్ ఇంట్రడక్షన్ ఇది బ్రీఫ్ గా. సో జనరల్లీ మనకి మ్యాటర్ ఎగ్జిస్ట్ ఇన్ 3 స్టేట్స్: సాలిడ్, లిక్విడ్, గ్యాసియస్ స్టేట్. గ్యాసియస్ స్టేట్ గురించి, లిక్విడ్ స్టేట్ గురించి మనం ఫస్ట్ ఇయర్ లో చదువుకున్నాం. సో ఈ చాప్టర్ అంతా కూడా సాలిడ్ స్టేట్ గురించి చదువుతాం. ఆ సాలిడ్ స్టేట్ లో ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, వాటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటది, ఇంపర్ఫెక్షన్స్ అంటే డిఫెక్ట్స్ ఎలా ఉంటాయి. ఓకే, అలాగే స్ట్రక్చర్, ప్రాపర్టీస్ ఉన్నటువంటి కోరిలేషన్ తెలుసుకోవడం వల్ల ఇట్లాంటి కొన్ని న్యూ డిస్కవర్డ్ మెటీరియల్స్ ని మనం డిస్కవర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ది టాపిక్స్ ఇన్ దిస్ చాప్టర్? ఓకే, సో టాపిక్స్ ఏమేమి ఉన్నాయో బ్రీఫ్ గా చూద్దాం. సో ఫస్ట్ వన్, జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాలిడ్స్. అంటే ప్రతి స్టేట్ కి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ ఏంటంటే సాలిడ్ కి ఒక రకంగా ఉంటాయి, లిక్విడ్ కి ఒక రకంగా ఉంటాయి, గ్యాసెస్ కి ఒక రకంగా ఉంటాయి. అలాగే మనం ఇక్కడ చదివేది సాలిడ్ స్టేట్ గురించి కాబట్టి దాని యొక్క ప్రాపర్టీస్ చూద్దాం, దాని యొక్క జనరల్ క్యారెక్టరిస్టిక్ చూద్దాం. అలాగే నెక్స్ట్ వన్, టైప్స్ ఆఫ్ సాలిడ్స్. నెక్స్ట్ టాపిక్ ఈస్ టైప్స్ ఆఫ్ సాలిడ్స్. జనరల్లీ సాలిడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types: crystalline and amorphous. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? మాక్సిమం మన ఈ చాప్టర్ అంతా కూడా మనం చదువుకునేది క్రిస్టలైన్ సాలిడ్స్ గురించే. సో దీస్ ఆర్ ట్రూ సాలిడ్స్. Crystalline solids are true solids. These are pseudo solids. Amorphous solids are pseudo solids. Crystalline solids are true solids కాబట్టి వాటి గురించి చదువుకుంటాం. సో నెక్స్ట్ వన్,
So types of crystalline solids. Next one is types of crystalline solids. Okay, వాటిలో ఉన్నటువంటి ఇంట్రామాలిక్యులర్ ఫోర్సెస్ ని బట్టి క్రిస్టలైన్ సాలిడ్స్ ఆర్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్. అందులో మాలిక్యులర్, మెటాలిక్, అయానిక్, కోవలెంట్ ఆర్ నెట్వర్క్ సాలిడ్స్. నెక్స్ట్ వన్ క్రిస్టల్ లాటిస్ అంటే ఏంటి? ఓకే, క్రిస్టల్ లాటిస్ యూనిట్ సెల్ అంటే ఏంటి? ఓకే, నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్. ఓకే, సో అంటే క్రిస్టల్ లాటిస్ అంటే ఏంటి, యూనిట్ సెల్ అంటే ఏంటి, బయావిస్ లాటిస్ అంటే ఏంటి? ఓకే, నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్, అలాగే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ డిఫరెంట్ యూనిట్ సెల్స్. అంటే యూనిట్ సెల్ జనరల్లీ ప్రిమిటివ్ యూనిట్ సెల్స్, అలాగే సెంటర్డ్ యూనిట్ సెల్స్, మళ్ళీ సెంటర్డ్ యూనిట్ సెల్స్ లో టైప్స్ ఉంటాయి, వాటి గురించి చూద్దాం. అలాగే ఆ నెంబర్ ఆఫ్ ఆటమ్స్, ఒక్కొక్క డిఫరెంట్ యూనిట్ సెల్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క యూనిట్ సెల్ లో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉంటాయి, సో అది చూస్తాం. నెక్స్ట్ వన్ ప్యాక్డ్ స్ట్రక్చర్స్, క్లోజ్డ్ ప్యాక్డ్ స్ట్రక్చర్స్ ఆఫ్ సాలిడ్స్. మనం సాలిడ్ స్టేట్ అంతా కూడా 3 డైమెన్షనల్. సో ఫస్ట్ 1D ఎలా ఉంటుంది, తర్వాత 2D, తర్వాత ఫైనల్ గా 3D ఎలా ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటే ఏంటి అసలు? సో ప్యాకింగ్ ఎఫిషియన్సీ వెయిట్ లో అంటే సింపుల్ క్యూబిక్ లాటిస్ లో, బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ లో, సో ప్యాకింగ్ ఎఫిషియన్సీని క్యాలిక్యులేషన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇంపర్ఫెక్షన్స్, డిఫెక్ట్స్ అంటాం వీటిని. ఇంపర్ఫెక్షన్స్ ఆర్ డిఫెక్ట్స్ ఇన్ సాలిడ్స్. సో డిఫెక్ట్స్ ఆర్ జనరల్లీ 2 టైప్స్, పాయింట్ డిఫెక్ట్స్ అండ్ లైన్ డిఫెక్ట్స్. ఓన్లీ మనం పాయింట్ డిఫెక్ట్స్ గురించే చదువుతాం ఈ చాప్టర్ లో. ఓకే, పాయింట్ డిఫెక్ట్స్ గురించి చదువుతాం. సో ఇంపర్ఫెక్షన్స్ ఆర్ డిఫెక్ట్స్ ఇన్ సాలిడ్స్. నెక్స్ట్ టాపిక్ electrical properties of solids. అంటే ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ అంటే సాలిడ్స్ ఎన్ని టైప్స్? ఓకే, అంటే ఇన్సులేటర్స్, కండక్టర్స్, సెమీ కండక్టర్స్. సో నెక్స్ట్ వన్ ఇస్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. సాలిడ్స్ కి ఏమేమి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి? మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అంటే మీకు ఆల్రెడీ డయా, పారా చూసారు. సో ఇక్కడ డయామాగ్నెటిజం, పారామాగ్నెటిజం, ఫెర్రోమాగ్నెటిజం, యాంటీఫెర్రోమాగ్నెటిజం, ఫెర్రీమాగ్నెటిజం, ఇలా 5 టైప్స్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి సాలిడ్స్ కి. ఈ 5 టైప్స్ గురించి చదువుతాం. సో నెక్స్ట్ వన్ ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ. సో ఇందులో మెయిన్ గా మనము బ్రాగ్స్ ఈక్వేషన్ గురించి చూస్తాం. బ్రాగ్స్ ఈక్వేషన్. సో ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి ఎక్కువగా మనల్ని మాక్సిమం బ్రాగ్స్ ఈక్వేషన్. ఓకే, అలాగే ఇక్కడ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ వచ్చేసరికి 3 టైప్స్ కదా, ఇన్సులేటర్స్, కండక్టర్స్. ఓకే, సో కండక్టివిటీ రేంజ్ ని బట్టి దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్, ఇన్సులేటర్స్, కండక్టర్స్ అండ్ సెమీ కండక్టర్స్. ఓకే, ఇందులో ఈ సెమీ కండక్టర్స్ టాపిక్ ఇంపార్టెంట్. ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 మార్క్స్ కి క్వశ్చన్ అడుగుతున్నాడు. బ్రాగ్స్ ఈక్వేషన్, సెమీ కండక్టర్స్. నెక్స్ట్ వన్ ఇంపర్ఫెక్షన్స్ లో ఫ్రెంకెల్ డిఫెక్ట్, షార్ట్ కీ డిఫెక్ట్ అని ఉంటాయి. ఫ్రెంకెల్ అండ్ షార్ట్ కీ డిఫెక్ట్స్. సో ఈ 3 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. తప్పితే గనక ప్యాకింగ్ ఎఫిషియన్సీ నుంచి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, సో ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఒకటి బ్రాగ్స్ ఈక్వేషన్, ఫ్రెంకెల్ షార్ట్ కీ డిఫెక్ట్, సెమీ కండక్టర్స్, ప్యాకింగ్ ఎఫిషియన్సీ. ఓకే, దీస్ ఆర్ ఆల్ టాపిక్స్ ఆఫ్ ది సాలిడ్ స్టేట్. ఓకే, చాప్టర్ లో వెళ్ళిపోదాం. అందులో ఫస్ట్ టాపిక్ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ solids. Okay, generally matter exists in 3 states: solid, liquid, gas. Okay, మనం అందులో సాలిడ్ యొక్క జనరల్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. అంటే సెట్ ఆఫ్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. సో స్టేబుల్ స్టేట్
depends upon net effect of two opposing factors. సో ఆ మ్యాటర్ యొక్క స్టేబుల్ స్టేట్ అనేటువంటిది రెండు ఆపోజింగ్ ఫ్యాక్టర్స్ యొక్క నెట్ ఎఫెక్ట్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, అండర్ ఏ సెట్ ఆఫ్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్. ఓకే, సో పర్టికులర్ టెంపరేచర్ ప్రెజర్ దగ్గర ఈ స్టేబుల్ స్టేట్ అనేటువంటిది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే రెండు ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. సో అవి ఏమేంటంటే ఫస్ట్ వన్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్, సెకండ్ వన్ థర్మల్ ఎనర్జీ. ఏంటి? థర్మల్ ఎనర్జీ. సో ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అంటే ఏంటి? సో దీస్ ఆర్ ది అట్రాక్షన్ ఫోర్సెస్ or repulsion forces between molecules. These are the attractive or repulsive forces between molecules. Okay, so ఈ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ మాలిక్యూల్స్ ని దగ్గరగా ఉంచడానికి చూస్తాయి. అదే థర్మల్ ఎనర్జీ ఆపోజిట్. సో ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ కి క్వైట్ ఆపోజిట్ థర్మల్ ఎనర్జీ. సో ఈ స్టేబుల్ స్టేట్ అనేటువంటిది ఈ రెండిటి యొక్క నెట్ ఎఫెక్ట్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయా లేకపోతే థర్మల్ ఎనర్జీ ఎక్కువ పనిచేస్తుందా? సో ఈ రెండిటి యొక్క నెట్ ఎఫెక్ట్ మీద ఆ స్టేబుల్ స్టేట్ అనేటువంటిది డిపెండ్ అయ్యి ఉంటది అనమాట. సో థర్మల్ ఎనర్జీ అంటే ద ఎనర్జీ ఎరైజెస్ due to motion of atoms or molecules. అంటే జనరల్ గా మనం టెంపరేచర్ ఇచ్చినప్పుడు సో ఆటోమేటిక్ గా ఏమవుతుంది, మాలిక్యూల్స్ కి కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. సో కైనెటిక్ ఎనర్జీ వల్ల మనకి ఎనర్జీ క్రియేట్ అవుతుంది. సో ఆ ఎనర్జీని ఏమంటామంటే మనం థర్మల్ ఎనర్జీ అంటాం. మనం టెంపరేచర్ ఇచ్చినప్పుడు జనరల్ గా మాలిక్యూల్స్ అనేటువంటి మూవ్ అవుతున్నప్పుడు ఏ ఎనర్జీ ఉంటుంది? కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో కాబట్టి ద ఎనర్జీ అరైజెస్ డ్యూ టు మోషన్ ఆఫ్ atoms or molecules. So thermal energy is directly proportional to temperature. సో నువ్వు ఎప్పుడైతే టెంపరేచర్ పెంచావో మాలిక్యూల్స్ యొక్క మోషన్ పెరుగుతుంది. సో అప్పుడు ఆటోమేటిక్ గా థర్మల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవుతుంది. సో మాలిక్యూల్స్ ఫాస్ట్ గా మూవ్ అవుతున్నప్పుడు జనరల్ గా ఏమవుతాయి? సో దే ఆర్ గోయింగ్ టు ఫార్. సో కాబట్టి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి థర్మల్ ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అందువల్ల ఇక్కడ మాలిక్యూల్స్ ఏమవుతాయి? దూరంగా వెళ్ళిపోతాయి. ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఏం చేస్తాయి? మాలిక్యూల్స్ ని దగ్గరగా ఉంచుతాయి. సో కాబట్టి రెండు ఒకదానికొకటి ఆపోజిట్. ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఏమో మాలిక్యూల్స్ ని దగ్గరగా ఉంచుతాయి, థర్మల్ ఎనర్జీ ఏమో మాలిక్యూల్స్ ని దూరంగా తీసుకెళ్తాయి. సో కాబట్టి ఈ రెండిటి యొక్క నెట్ ఎఫెక్ట్ మీద మనం ఆ యొక్క స్టేబుల్ స్టేట్ అనేటువంటిది డిపెండ్ అవుతుంది. సో సాలిడ్ స్టేట్ అని ఎలా అంటామంటే జనరల్ గా మనం సాలిడ్ స్టేట్ లో ఆ మెటీరియల్ సాలిడ్ స్టేట్ లో ఉంది అంటే ఈ ఎలా ఉంటాయంటే ఈ రెండు. సో ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ ఈజ్ గ్రేటర్ దెన్ థర్మల్ ఎనర్జీ. సో అదే లిక్విడ్ స్టేట్ లోకి వచ్చేసరికి ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు థర్మల్ ఎనర్జీ. సో నెక్స్ట్ గ్యాసియస్ స్టేట్ లోకి వచ్చేసరికి థర్మల్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దెన్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్. సాలిడ్ స్టేట్ లో ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ ఎక్కువగా ఉంటాయి, అందువల్ల కాన్స్టెంట్ పార్టికల్స్ అనేటువంటి దగ్గరగా ఉంటాయి. సో లిక్విడ్ స్టేట్ లో రెండు ఫోర్సెస్ ఈక్వల్ గా పనిచేస్తాయి. సో గ్యాసియస్ స్టేట్ లో థర్మల్ ఎనర్జీ ఎక్కువగా ఉండడం వల్ల సో అప్పుడు గ్యాసియస్ స్టేట్ లో ఉంటది. సో కాబట్టి సో మనకి జనరల్ గా స్టేబుల్ స్టేట్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ మీద, థర్మల్ ఎనర్జీ వీటి యొక్క నెట్ ఎఫెక్ట్ మీద మనకి ఆ స్టేబుల్ స్టేట్ అనేటువంటిది, ఆ స్టేట్ స్టేబుల్ కాదనేటువంటిది డిపెండ్ అవుతుంది. సో కాబట్టి జనరల్ గా లో టెంపరేచర్ దగ్గర మనకి థర్మల్ ఎనర్జీ అనేటువంటి తక్కువగా ఉండి ఆటమ్ కాన్స్టెంట్ పార్టికల్స్ అన్ని కూడా క్లోజ్ గా ఉండడం వల్ల సాలిడ్ స్టేట్ లో ఎగ్జిస్ట్ అయ్యి ఉంటారు. సో అలాగే సాలిడ్ స్టేట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. They have definite volume, mass and shape.
మూడింటికి కూడా సాలిడ్ స్టేట్ లో డెఫినెట్ వాల్యూమ్ ఉంటుంది, డెఫినెట్ మాస్ ఉంటుంది, డెఫినెట్ షేప్ ఉంటుంది. కాన్స్టెంట్ పార్టికల్స్ అన్ని కూడా దగ్గరగా ఉండడం వల్ల. అలాగే ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆర్ స్ట్రాంగ్. ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆర్ స్ట్రాంగ్. సో సాలిడ్ స్టేట్ లో ఈ విధంగా ఆటమ్స్ కానీ మాలిక్యూల్స్ ఇందులో ఇలా అరేంజ్ అయి ఉండడం వల్ల వీటి యొక్క ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేటువంటివి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఓకే, కాన్స్టెంట్ పార్టికల్స్ అనేటువంటి దగ్గరగా ఉండడం వల్ల డెఫినెట్ వాల్యూమ్ ఉంటుంది, అలాగే మాస్ ఉంటుంది, షేప్ ఉంటుంది. అలాగే ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఒకదాని కాన్స్టెంట్ పార్టికల్స్ బాగా దగ్గరగా ఉన్నప్పుడు అట్రాక్షన్స్ ఎలా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆర్ స్ట్రాంగ్. ఇంటర్మాలిక్యులర్ distances are short. సో ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్స్ అనేటువంటి తక్కువగా ఉండడం వల్ల ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేటువంటివి స్ట్రాంగ్ గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్, దే ఆర్ ఇన్కంప్రెసిబుల్. సో ఆల్రెడీ అవి దగ్గరగా ఉన్నాయి, సో ఇవి కంప్రెస్ అవుతాయా, అవ్వవు. ఓకే, అలాగే రిజిడ్, దే ఆర్ రిజిడ్. సో స్ట్రాంగ్, ఎందుకంటే కాన్స్టెంట్ పార్టికల్స్ దగ్గరగా ఉండడం వల్ల దే ఆర్ స్ట్రాంగ్. ఓకే, నెక్స్ట్ వన్, though these constant particles are not moving, they oscillate there. So fixed position lo untayi. So constant particles at their fixed positions they can oscillate their mean positions. Okay, only oscillate అవుతాయి. ఓకే, ఫిక్స్డ్ పొజిషన్ ఉండిపోతాయి, ఇవేమి మూవ్ అవ్వవు, ఎందుకంటే స్పేస్ ఏమి ఉండదు కాబట్టి వాటిలో మూవ్ అవడానికి. అదే లిక్విడ్స్ గ్యాసెస్ లో అనుకో మూమెంట్ ఉంటుంది. సో ఇక్కడ మూమెంట్ ఏమి ఉండదు, ఓన్లీ ఆసిలేట్ అవుతూ ఉంటాయి, వైబ్రేట్ అవుతూ ఉంటాయి అంతే. ఈ యొక్క పార్టికల్స్ అనేటువంటి ఫిక్స్డ్ పొజిషన్ లో ఉండిపోతాయి. అలాగే ఇవి హై మెల్టింగ్ పాయింట్, హై బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. హై బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్, ఎందుకంటే ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేటువంటివి స్ట్రాంగ్ గా ఉండడం వల్ల మనకు జనరల్ గా ఇవి హై మెల్టింగ్ పాయింట్, హై బాయిలింగ్ పాయింట్ ఉంటుంది వీటి. సో జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఇవి. సో ఓకే, డెఫినెట్ వాల్యూమ్, షేప్ ఉంటుంది. అలాగే ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేటువంటి స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్సెస్ ఆర్ షార్ట్ అండ్ దెన్ దే ఆర్ ఇన్కంప్రెసిబుల్ అండ్ రిజిడ్. దే ఆర్ ఎట్ ఫిక్స్డ్ పొజిషన్, దే ఆసిలేట్ ఓన్లీ దేర్ మీన్ పొజిషన్స్. ఓకే, and also they are having high boiling point and high melting point. These are the general characteristics of solid. Next one, types of solids. Okay, this classification based on the nature of arrangement of constant particles. కాన్స్టెంట్ పార్టికల్స్ అంటే ఆటమ్స్ కానీ అయాన్స్ కానీ వాటిని కాన్స్టెంట్ పార్టికల్స్ అంటారు. ఓకే, సో కాన్స్టెంట్ పార్టికల్స్ ఎలా అరేంజ్ అయి ఉన్నాయి అన్న దాని మీద బేస్ చేసుకుని సాలిడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. సో ఫస్ట్ వన్ ఈస్ crystalline solids. ఓకే, సెకండ్ వన్ amorphous solids. సో మెయిన్ డిఫరెన్సెస్ చూద్దాం. సో జనరల్ గా క్రిస్టలైన్ సాలిడ్స్ కి అమార్ఫస్ సాలిడ్స్ కి డిఫరెన్సెస్ ఏంటి? ఓకే, జనరల్ గా మనకి చాక్ పీస్ తీసుకోండి. సో చాక్ పీస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ అమార్ఫస్ సాలిడ్స్. అది కూడా మార్బుల్ ఉంది. సో మార్బుల్ కూడా కాల్షియం కార్బోనేట్. సో రెండు కూడా మార్బుల్ వచ్చేసరికి క్రిస్టలైన్ సాలిడ్, చాక్ పీస్ వచ్చేసరికి అమార్ఫస్ సాలిడ్. సో కాబట్టి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. మనం ఈ చాప్టర్ లో కంప్లీట్ గా క్రిస్టలైన్ సాలిడ్స్ గురించే చదువుతాం, ఎందుకంటే ఇవి ట్రూ సాలిడ్స్, దే ఆర్ ట్రూ సాలిడ్స్. సో ఇక్కడ రెగ్యులర్ ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం. రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ కాన్స్టెంట్ పార్టికల్స్ CP, కాన్స్టెంట్ పార్టికల్స్ ఫర్ లాంగ్ రేంజ్ ఆర్డర్. ఓకే, ఇక్కడ ఎలా ఉంటాయి? రెగ్యులర్ అరేంజ్మెంట్ అనేటువంటిది లాంగ్ రేంజ్ ఉంటుంది. సో ఇక్కడ రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉంటుంది కానీ షార్ట్ రేంజ్. ఓకే, సో రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ కాన్స్టెంట్ పార్టికల్స్
ఫర్ షార్ట్ రేంజ్ ఆర్డర్. షార్ట్ రేంజ్ ఆర్డర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో ఈ విధంగా ఓకే లాంగ్ రేంజ్ ఉంటుంది ఇలా రెగ్యులర్ అరేంజ్మెంట్. సో ఇక్కడ డిస్టెన్స్ అన్ని చోట్ల ఒకేలా ఉందా లేదు. సో ఇది రెగ్యులర్ అరేంజ్మెంట్ అండి, ఈ విధంగా అరేంజ్ అయ్యి ఉంటాయి. ఓకే సో ఇక్కడ అనుకో, సో షార్ట్ రేంజ్ ఉంటుంది, సో ఈ విధంగా. కాబట్టి ఆ రెగ్యులర్ అరేంజ్మెంట్ అనేటువంటిది లాంగ్ రేంజ్ ఉంటుంది అమార్ఫస్ సాలిడ్స్ లో, కానీ ఇక్కడ రెగ్యులర్ అరేంజ్మెంట్ అనేటువంటిది లాంగ్ రేంజ్ ఉంటుంది. దే ఆర్ జనరల్లీ ట్రూ సాలిడ్స్. దే ఆర్ ట్రూ సాలిడ్స్. అమార్ఫస్ సాలిడ్స్ అనేటువంటి క్రిస్టలైన్ సాలిడ్స్ ట్రూ సాలిడ్స్. దీస్ ఆర్ సూడో సాలిడ్స్. దీస్ ఆర్ సూడో సాలిడ్స్. లేకపోతే వీటిని సూపర్ కూల్డ్ లిక్విడ్స్ అంటారు. సూపర్ కూల్డ్ లిక్విడ్స్. సో గ్లాస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ అమార్ఫస్ సాలిడ్స్. సో గ్లాస్ ఏమవుతుందంటే జనరల్ గా మూవ్ అవుతూ ఉంటుంది మనకి, జనరల్ గా స్లోగా. ఇవి వీటికి అమార్ఫస్ సాలిడ్స్ కి లైట్ గా మూవ్ అయ్యే నేచర్ ఉంటుంది, వెరీ స్లోలీ. దే మూవ్ వెరీ స్లోలీ. కాబట్టి అందువల్ల వీటిని సూడో సాలిడ్స్ అంటారు. సో గ్లాస్ జనరల్ గా మనకి మీరు విండోస్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత కింద థిక్నెస్ వచ్చేస్తుంది, ఎందుకంటే పైనుంచి మూవ్ అవుతూ ఉంటది. ఓకేనా. సో కాబట్టి దే ఆర్ మూవ్ వెరీ స్లోలీ, అందువల్ల వీటిని ఏమంటారంటే సూడో సాలిడ్స్ అంటారు. దీస్ ఆర్ ట్రూ సాలిడ్స్. దీస్ ఆర్ ట్రూ సాలిడ్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి, రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఫర్ లాంగ్ రేంజ్ ఆర్డర్. ఈ విధమైనటువంటి రెగ్యులర్ అరేంజ్మెంట్ అనేటువంటిది లాంగ్ రేంజ్ ఉంటుంది క్రిస్టలైన్ సాలిడ్స్ లో. అమార్ఫస్ సాలిడ్స్ కి వచ్చేసరికి రెగ్యులర్ అరేంజ్మెంట్ అనేటువంటి వెరీ షార్ట్ గా ఉంటది. ఓకే సో ఇవి ట్రూ సాలిడ్స్, ఇవి సూడో సాలిడ్స్. నెక్స్ట్ పాయింట్, దే ఆర్ హ్యావింగ్ షార్ప్ మెల్టింగ్ పాయింట్. షార్ప్ మెల్టింగ్ పాయింట్. ఓకే ఇక్కడ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేటువంటివి అన్నిటికీ ఈక్వల్ గా ఉంటాయి. ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అన్నిటి మధ్యన ఒకేలా ఉంటాయి. ఇక్కడ అలా ఉంటాయా, ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్ కదా. షార్ట్ రేంజ్ లో ఉన్నప్పుడు డిస్టెన్స్ మన జనరల్ గా ఏమవుతుంది, ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేటువంటివి అన్ని చోట్ల ఒకేలా ఉండవు. కాబట్టి రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది. రేంజ్ ఆఫ్ టెంపరేచర్. సో ఏదైనా ఇక్కడ ఒక క్రిస్టలైన్ సాలిడ్ తీసుకున్నాం, దాని యొక్క మెల్టింగ్ పాయింట్ ఎగ్జాక్ట్ గా ఫర్ ఎగ్జాంపుల్ 150 అనుకున్నాం, 150 డిగ్రీ సెంటిగ్రేడ్ అనుకున్నాం. 150 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర క్రిస్టలైన్ సాలిడ్ మెల్ట్ అయిపోతుంది. కాబట్టి షార్ప్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. అన్నిటి మధ్యన ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఈక్వల్ గా ఉండడం వల్ల ఒకేసారి బాండ్స్ బ్రేక్ అయిపోతాయి. సో కాబట్టి వీటన్నిటికీ కూడా షార్ప్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి రేంజ్ ఆఫ్ టెంపరేచర్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ తీసుకోండి. ప్లాస్టిక్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ అమార్ఫస్ సాలిడ్స్. సో ప్లాస్టిక్ ని మనం మెల్ట్ చేస్తున్నాం అనుకో, అట్ ఏ షార్ప్ టెంపరేచర్ దగ్గర అది మెల్ట్ అయిపోదు. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 to 200 ఈ రేంజ్ లో మెల్ట్ అవుతుంది. సో ఈ ఏదో ఒక టెంపరేచర్ అంటే 100 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 200 దగ్గర ఎంత డిఫరెన్స్ ఉంటుంది, రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఇంట్రామాలిక్యులర్ ఫోర్సెస్ అనేటువంటివి ఈక్వల్ గా ఉండవు అన్ని మాలిక్యూల్స్ మధ్య. అందువల్ల రేంజ్ ఆఫ్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. ఇక్కడ షార్ప్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. ఓకే సో నెక్స్ట్ వన్, దే ఆర్ ఎనైసోట్రోపిక్. ఎనైసోట్రోపిక్ ఇన్ నేచర్. ఎనైసోట్రోపిక్ ఇన్ నేచర్. సో అంటే ఏంటో చెప్తాను. దే ఆర్ ఐసోట్రోపిక్. దే ఆర్ ఐసోట్రోపిక్ ఇన్ నేచర్. సో అమార్ఫస్ సాలిడ్స్ అనేటువంటివి ఐసోట్రోపిక్ ఇన్ నేచర్, ఇవి వచ్చేసరికి ఎనైసోట్రోపిక్ ఇన్ నేచర్. సో ఐసో మీన్స్ సేమ్. ఐసో మీన్స్ సేమ్. ఎనైసో మీన్స్ సేమ్ కాదు అని. ఓకేనా. దానికి ఆపోజిట్ లో దే ఆర్ ఎనైసోట్రోపిక్ ఇన్ నేచర్. సో ఐసోట్రోపిక్ ఎనైసోట్రోపిక్ అంటే ఏంటో చెప్తాను. సో కాబట్టి రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ కాన్స్టెంట్ పార్టికల్స్ ఫర్ లాంగ్ రేంజ్ ఆర్డర్, రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ కాన్స్టెంట్ పార్టికల్స్ ఆర్ షార్ట్ రేంజ్ ఆర్డర్. సో అందువల్ల వీటిని జనరల్ గా క్రిస్టలైన్ సాలిడ్స్ ఆర్ ట్రూ సాలిడ్స్, అమార్ఫస్ సాలిడ్స్ సూడో సాలిడ్స్. ఎందుకంటే లేకపోతే సూపర్ కూల్డ్ లిక్విడ్స్ అని కూడా అంటారు. దే ఆర్ మూవ్ వెరీ స్లోలీ. సో జనరల్ గా లిక్విడ్ కి మూవింగ్ నేచర్ ఉంటుంది కాబట్టి వీటి సాలిడ్స్ కి మూవింగ్ నేచర్ ఉండదు కాబట్టి సూడో సాలిడ్స్ అంటారు. సూడో మీన్స్ నకిలీ. ఓకే సూడో మీన్స్ నకిలీ. సో కాబట్టి నెక్స్ట్ వన్, షార్ప్ మెల్టింగ్ పాయింట్. వీటికి ఎగ్జాక్ట్ గా షార్ప్ మెల్టింగ్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సబ్స్టాన్స్ 150 డిగ్రీ సెంటిగ్రేడ్ మెల్టింగ్ పాయింట్ ఉందనుకో, 150 దగ్గర మెల్ట్ అయిపోతుంది. ఓకేనా. దాని షార్ప్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. ఇవి ఎనైసోట్రోపిక్ ఇన్ నేచర్. అమార్ఫస్ సాలిడ్స్ ఆర్ ఐసోట్రోపిక్ ఇన్ నేచర్. ఎనైసోట్రోపీ అంటే ఏంటో చూద్దాం. సో డిఫరెంట్ ప్రాపర్టీస్ ఇన్
different properties observed in different directions. మనం క్రిస్టలైన్ సాలిడ్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ లైక్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, థర్మల్ కండక్టివిటీ, ఎలక్ట్రో కండక్టివిటీ ఇలాంటి అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్ లో ఈ డైరెక్షన్ సో ఈ డైరెక్షన్ లో అబ్జర్వ్ చేస్తాం. సో రెండింటికి ఒకేలా ఉండదు ఆ ఫిజికల్ ప్రాపర్టీ, రెండు డైరెక్షన్ లో కూడా ఒకేలా ఉండదు. సో ఇక్కడ చూడండి ఈ డైరెక్షన్ లో చూసినప్పుడు ఇది ఏ పార్టికల్ అనుకుందాం, ఏ లేయర్ అనుకుందాం, బి లేయర్ అనుకుందాం. సో బి లేయర్ పార్టికల్స్ అనుకుందాం. ఇటువైపు వెళ్ళినప్పుడు ఏమవుతున్నాయి బిబి. సో ఇటు ఏ బి ఏ బి ఈ ఆర్డర్ ఉంటుంది ఈ డైరెక్షన్ లో చెక్ చేసినప్పుడు. సో కాబట్టి ఈ డైరెక్షన్ లో చెక్ చేసినప్పుడు అన్ని బి లేయర్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో కాబట్టి మనం ఈ విధంగా ఉంటుంది కాబట్టి మనకి ప్రాపర్టీస్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ డైరెక్షన్ లో చూసినప్పుడు ఒకలా ఉంటుంది ఫిజికల్ ప్రాపర్టీ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కానీ లేకపోతే ఎలక్ట్రికల్ కండక్టివిటీ లేకపోతే థర్మల్ కండక్టివిటీ. సో ఈ డైరెక్షన్ లో మనం ఈ డైరెక్షన్ ద్వారా లైట్ పాస్ చేసినప్పుడు ఇటు సైడ్ ఇటువైపు ఒకలా ఉంటాయి. సో ఇటువైపు పంపించినప్పుడు ఈ ప్రాపర్టీ ఒకలా ఉంటుంది. సో కాబట్టి క్రిస్టలైన్ సాలిడ్స్ లో ఈ రకమైన అరేంజ్మెంట్ ఉండడం వల్ల మనకి డిఫరెంట్ ప్రాపర్టీస్ అబ్జర్వ్డ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. సో అన్ని డిఫరెంట్ డైరెక్షన్ లో అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా ఆ ప్రాపర్టీస్ యొక్క వాల్యూస్ అన్ని కూడా ఒకేలా ఉండవు. సో ఆ ప్రాపర్టీని ఏమంటామంటే ఎనైసోట్రోపీ అంటాం. ఏమంటాం? ఎనైసోట్రోపీ. సో ఈ విధమైన అరేంజ్మెంట్ ఉండడం వల్ల సో మనకి క్రిస్టలైన్ సాలిడ్స్ లో ఎనైసోట్రోపీ కనబడుతుంది. సో అంటే డిఫరెంట్ డైరెక్షన్స్ లో మనము ఏ ప్రాపర్టీ అయినా అబ్జర్వ్ చేసినప్పుడు ఒకేలా ఉండదు అన్ని డైరెక్షన్ లో. ఓకేనా? సో కాబట్టి దాన్ని ఏమంటామంటే ఎనైసోట్రోపీ. సో నెక్స్ట్ ఐసోట్రోపీ చూద్దాం. ఐసోట్రోపీ అంటే ఏంటంటే జనరల్ గా మనకి ఇక్కడ రెగ్యులర్ అరేంజ్మెంట్ అనేటువంటిది వెరీ షార్ట్ రేంజ్ ఆర్డర్ ఉంటుంది. సో వెరీ షార్ట్ రేంజ్ ఆర్డర్ ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఏంటి మనకి డిఫరెంట్ ప్రాపర్టీస్ అబ్జర్వ్డ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్. సో ఇక్కడ డిఫరెంట్ డైరెక్షన్ లో మనము అమార్ఫస్ సాలిడ్స్ లో ఆ ఫిజికల్ ప్రాపర్టీస్ అబ్జర్వ్ చేసినప్పుడు సేమ్ ఉంటుంది. ఓకేనా? సేమ్ ప్రాపర్టీస్ observed in different directions. సో ఇక్కడ ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉండడం వల్ల ఇక్కడ ఐసోట్రోపీ కనబడుతుంది. ఇక్కడ రెగ్యులర్ అరేంజ్మెంట్ అనేటువంటిది వెరీ లాంగ్ రేంజ్ ఆర్డర్ లో ఉండడం వల్ల మనకి ఇక్కడ ఎనైసోట్రోపీ కనబడుతుంది. ఓకేనా? సో అర్థమైంది. ఇక్కడ ఎనైసోట్రోపీ అంటే జనరల్ గా మనకి రెగ్యులర్ అరేంజ్మెంట్ అనేటువంటిది లాంగ్ రేంజ్ ఆర్డర్ ఉంటుంది. సో ఈ విధమైన రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆర్డర్ ఉంది. సో ఇక్కడ మనము ఈ డైరెక్షన్ లో అబ్జర్వ్ చేసాం. ఈ డైరెక్షన్ లో అబ్జర్వ్ చేసినప్పుడు ఎలా ఉండొచ్చు చూడండి ఇక్కడ. సో ఏ బి సో ఈ డైరెక్షన్ లో అబ్జర్వ్ చేసాం, అన్ని బి టైప్ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మనకి ప్రాపర్టీస్ ఇక్కడ మాలిక్యూల్స్ ఒకలా ఉన్నాయి, ఈ డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు ఒకలా ఉన్నాయి. అప్పుడు ఆటోమేటిక్ గా ప్రాపర్టీ ఏమవుతుంది? చేంజ్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఈ రకమైన రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆర్డర్ ఉండదు ఎందులో? అమార్ఫస్ సాలిడ్స్ లో. అందువల్ల ఏ డైరెక్షన్ నుంచి నువ్వు అబ్జర్వ్ చేసినా ఒకేలా ఉండదు ప్రాపర్టీ. ఓకేనా? కాబట్టి ఐసో మీన్స్ సేమ్. సో కాబట్టి డిఫరెంట్ డైరెక్షన్ లో నువ్వు అబ్జర్వ్ చేసినప్పుడు ప్రాపర్టీస్ సేమ్ ఉంటుంది. అమార్ఫస్ సాలిడ్స్ లో నువ్వు డిఫరెంట్ డైరెక్షన్ నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు డిఫరెంట్ గా ఉంటాయి ప్రాపర్టీస్ డ్యూ టు రెగ్యులర్ అరేంజ్మెంట్ లాంగ్ రేంజ్ ఆర్డర్ లో ఉంటుంది. ఇక్కడ వెరీ షార్ట్ రేంజ్ ఆర్డర్. ఓకే? ఎనైసోట్రోపీ, ఐసోట్రోపీ ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఎనైసోట్రోపీ అంటే అర్థమైందా? రెగ్యులర్ అరేంజ్మెంట్ అనేటువంటిది సాలిడ్స్ లో, క్రిస్టలైన్ సాలిడ్స్ లో లాంగ్ రేంజ్ ఆర్డర్ లో ఉండడం వల్ల మనకి ఎనైసోట్రోపీ ఉంటుంది. ఎనైసోట్రోపీ అంటే డిఫరెంట్ ప్రాపర్టీస్ అబ్జర్వ్డ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. నువ్వు ఒక డైరెక్షన్ అబ్జర్వ్ చేసినప్పుడు వాటి యొక్క ప్రాపర్టీ అంటే ఫిజికల్ ప్రాపర్టీస్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కానీ లేకపోతే ఎలక్ట్రికల్ కండక్టివిటీ, థర్మల్ కండక్టివిటీ ఇలాంటి ప్రాపర్టీస్ నువ్వు అబ్జర్వ్ చేసినప్పుడు డిఫరెంట్ గా ఉంటాయి. ఆ ప్రాపర్టీనే మనము ఎనైసోట్రోపీ అంటారు. సో క్రిస్టలైన్ సాలిడ్స్ కి జనరల్ గా ఎగ్జాంపుల్స్ NaCl, అలాగే క్వార్ట్జ్. ఓకే, దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ క్రిస్టలైన్ సాలిడ్స్. సో అమార్ఫస్ సాలిడ్స్ కి ప్లాస్టిక్. సో నెక్స్ట్ వన్ రబ్బర్, గ్లాస్. సో దీస్ ఆర్ ఆల్ examples for amorphous solids. So these are the main differences between amorphous and crystalline solids. So crystalline solids lo first point em chusam manamu
రెగ్యులర్ అరేంజ్మెంట్ అనేటువంటిది లాంగ్ రేంజ్ ఉంటుంది. సెకండ్ పాయింట్ సో షార్ట్ రేంజ్ ఉంటుంది. తర్వాత ఇందులో వచ్చేసరికి ట్రూ సాలిడ్స్, అవి సూడో సాలిడ్స్. ఇందులో మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది షార్ప్ గా ఉంటుంది, అక్కడ మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది లాంగ్ రేంజ్ ఆర్డర్. సో నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాను, ఎనైసోట్రోపీ. Anisotropy in crystalline solids are anisotropic in nature. So amorphous solids are isotropic in nature. These are the differences between crystalline and amorphous solids.